జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. బీజేపీ కోసం మన హిందూ ధర్మరక్షకులు కొంతమంది బీజేపీ పట్ల ఏ ఉద్దేశంతో ఉన్నారో అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అసలు బీజేపీకి మతం చూసి ఓట్లు వేస్తున్నారా, అభివృద్ధి చూసి ఓట్లు వేస్తున్నారా? ముందు మొదటగా చెప్పుకుంటే బీజేపీ ఓటు శాతం తగ్గలేదు. 0.7% అంతో తగ్గింది. క్రితం ఎలక్షన్లో ఎంతైతే ఓట్ పర్సెంట్ వచ్చిందో ఈసారి కూడా అంతే ఓట్ పర్సెంట్ వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీకి క్రితం ఎంతమంది ప్రజలు బీజేపీకి సపోర్ట్గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతమంది ఉన్నారు. బీజేపీ గ్రాఫ్ ఎక్కడ తగ్గలేదు. కాకపోతే కొంతమంది కులపిచ్చిగాళ్ళు, ఈ ముస్లింలు అయితే టోటల్లీ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అక్కడ ఒక స్థానంలో అయితే 540 చిల్లర ఎంతో కానీ పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా అక్కడ వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇచ్చిన మోడీ గారికి ఆ ఏరియా నుంచి ఒక్క ముస్లిం కూడా ఓటు వేయలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మతం కోసం ఎన్నో ఇల్లులు 543 ఎంతో నెంబర్ చూసా అన్ని ఇల్లులు ఇచ్చిన మోడీ గారికి కృతజ్ఞతగా ఒక్క ఓటు కూడా వేయలేదు. అంటే వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు అది పట్టించుకోరు. వాళ్ళ వ్యక్తిగతంగా చేసిన అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు కేవలం మతం చూసి మాత్రమే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళ మతం కోసం వాళ్ళ రిజర్వేషన్లు పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన దానికోసం వీళ్ళందరూ అక్కడ ఎస్పీ పార్టీకి ఓట్లు వేసి ఆ పార్టీని నెగ్గించారు. అక్కడ బీజేపీకి ఓట్ల శాతం తగ్గింది. కొన్ని స్వల్ప తేడాలతో అక్కడ బీజేపీ ఓడిపోయింది. ఇక మన ఆంధ్ర రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే బీజేపీ కోసం మేము ఏదైనా చేస్తాం, బీజేపీ మా హిందుత్వ పార్టీ, బీజేపీ కోసం మా హిందూ సంస్థలన్నీ కలిసి పనిచేస్తామన్న చాలా మంది హిందూ సంస్థలు ఈ రోజు బీజేపీ పార్టీకి పనిచేయలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరూ ఈ రోజు ఎన్డీఏ కూటమికి పనిచేశారు, ఓట్లు వేశారు కాబట్టి నెగ్గింది. ఈ రోజు ఇంత భారీ మెజారిటీ రావడానికి హిందువులందరూ హిందుత్వ కోసం అక్కడ కేంద్రంలో బీజేపీ రావడం కోసం చాలా మంది హిందువులు ఎన్డీఏ కూటమికి ఓట్లేసి అఖండ మెజారిటీ రప్పించారు. కానీ హిందూ సంస్థలుగా చెప్పుకుంటాను మనం సపోర్ట్ చేయకపోగా ఈ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశాన్ని జనసేనని చేర్చుకున్నారని చెప్పేసి ఈ తెలుగుదేశాన్ని జనసేనని విమర్శిస్తూ పోస్టులు పెట్టిన హిందూ సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అలా పెట్టారంటే ఆ సంస్థలు ఉన్న వ్యక్తులు చాలా మంది వైసీపీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఆ వైసీపీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు కులపిచ్చితో ఎక్కడైతే జగన్ ఓడిపోతారని ఒక అక్కస్తో ఈ రిజల్ట్ కు ముందు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ దారుణంగా పోస్టులు పెట్టారు. దానికి ఆ సంస్థ అధ్యక్షులు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఈ రోజు బీజేపీ ఉత్తరప్రదేశ్ లో స్థానాలు తగ్గడంతో ఈ రోజు ముసలి కన్నీళ్లు కరుస్తూ అక్కడ హిందువులు ఓట్లు వేయలేదు, హిందువులు కులపిచ్చితో ఉన్నారు అంటూ అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్న హిందువులు విమర్శిస్తున్నారు. కానీ నువ్వు ఇక్కడ మాత్రం వాళ్ళ కులపిచ్చి చూపించుకున్నారు. వాళ్ళ కులపిచ్చి చూపించుకుని ఎన్డీఏ కూటమికి దూరంగా ఉండి ఈ వైసీపీ సామాజిక వర్గం కాదు, ఇంకొక 2 సామాజిక వర్గాలు ఉన్నాయి, పేరు చెప్పను కానీ మరి ముఖ్యంగా పోస్ట్ పెట్టారు కాబట్టి ఈ వైసీపీ సామాజిక వర్గం ఒక హిందూ సంస్థను మాట్లాడుతున్నాను. వైసీపీ సామాజిక వర్గంలో ఉన్న కొన్ని హిందూ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు పర్ఫెక్ట్గా బీజేపీ కోసం పనిచేసేవి. కానీ ఎవరైతే ఈ బీజేపీకి చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ పోస్ట్ పెట్టారో వాళ్ళు వైసీపీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతని సామాజిక వర్గం పార్టీ ఓడిపోతుందని చెప్పేసి అతని బాధతో ఇలా పెట్టారు. ఈ వ్యక్తులందరూ ఈ రోజు ఉత్తరప్రదేశ్ హిందువుల్ని నిందిస్తున్నారు. నీకు లేని బుద్ధి ఆడికి ఎందుకుంటది? ధర్మరక్షణ చేస్తున్నాను అంటూ ధర్మం కోసం ఎంత త్యాగానికైనా చంపడానికన్నా రెడీ అని చెప్పి కామెంట్లు పోస్టుల్లో పెట్టే నీకు లేని నిజాయితీ సామాన్య హిందువులకి ఎక్కడ ఉంటది? ముందు నీకు ఉండాలి కదా నిజాయితీ. మీ పార్టీ, మీ సంస్థకు ఉండాలి కదా నిజాయితీ. మీ సంస్థకు లేని నిజాయితీ ఉత్తరప్రదేశ్ లో ఉన్న హిందువులకి ఎలా వస్తుంది? నువ్వు చెయ్యవు. ఇక్కడ నీ కుల పార్టీ కావాలి. మామూలుగా హిందూ ధర్మ రక్షణ క్షేత్రస్థాయి గ్రామాల్లో తిరుగుతాము, ఈ బోల్డ్ మాటలు చెప్తారు.
కానీ బీజేపీకి అలయన్స్ తో పెట్టుకున్న ఈ పార్టీలకు సపోర్ట్ చేయరు. బీజేపీ ఎందుకు అలయన్స్ పెట్టుకుంది, ఎందుకు కూటమిగా కట్టింది అంటే కొన్ని చట్టాలు చేయాలి కాబట్టి, ఎక్కువ దేశ భవిష్యత్తు కోసం, దేశ భద్రత కోసం కొన్ని చట్టాలు చేయాలి. ఆ చట్టాలు చేయాలంటే ఎక్కువ స్థానాలు రావాలి. ఆ స్థానాలు రావాలంటే అందరినీ కలుపుకుపోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూటమి కడితే, ఇక్కడ నీ కులపిచ్చితో ఈ కూటమిని వ్యతిరేకించి ఈ కూటమికి పనిచేయకుండా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో హిందువుల్ని నిందిస్తుంది. ఇక్కడ నీ కులపిచ్చి ఉండొచ్చు కానీ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళకి కులపిచ్చి ఉండకూడదు అన్నట్టు. వాళ్ళ కులపిచ్చి ఉంది, వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళని ఏమన్నా కానీ నీది హిందూ సంస్థ, మీరు హిందూ సంస్థ నడుపుతూ మీ కులపిచ్చితో ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలా, చెప్పించి కొట్టాల. సరే, పైపెచ్చి ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో నెగ్గితే మళ్ళీ ప్లేటు ఫిరాయించి అదే మీరందరూ కొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి పని చేయని, సపోర్ట్ చేయని కొన్ని సంస్థలు క్రెడిట్ అంతా మేము ఎన్డీఏకి పనిచేసాం, మా వల్లే ఇంత అలా వచ్చింది, హిందువులందరినీ ఏకం చేసాం, హిందువులందరికీ అవగాహన కల్పించు, మా వల్లే ఇక్కడ ఇంత బంపర్ మెజారిటీ వచ్చిందని చెప్పేసి ఈ రోజు ఆ క్రెడిట్ ని మీ ఖాతాలో వేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి. హిందువులందరూ చూడట్లేదు అనుకుంటున్నారేమో, హిందువులందరూ నాతో సహా అందరినీ గమనిస్తున్నారు. ఎవరి మీద రూమర్స్ వచ్చినా అది నిజమే కాదని ఆలోచిస్తున్నారు. ఎవడేం చేస్తున్నాడో, ఎవడో ఏం చేసి వాడి ఇంటెన్షన్ ఏంటి, వాడి వెనకాల ఏం చేస్తున్నాడు, పైకి చెప్పింది ఏంటి, వాడి వెనకాల చేసేది ఏంటి, ఇవన్నీ గమనిస్తున్నారు. అందుకే ఈ మధ్యన హిందూ సంస్థలు కొద్దిగా సపోర్ట్ చేయడం తగ్గించారు, కానీ హిందువుల ఐక్యత అయితే గ్యారంటీగా పెరిగింది. మన క్షేత్రస్థాయిలో పనిచేస్తామని చెప్పుకున్నప్పుడు మనం క్షేత్రస్థాయిలో అన్ని కులాల వారు ఉంటారు. మనం ఏ ఫేస్బుక్ కో ఏ యూట్యూబ్ కో పరిమితం చేయట్లేదు కదా, గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నాం కదా, చెప్పుకుంటున్నాం కదా. అలాంటప్పుడు మనకి అన్ని కులాలు ఎదురుపడతాయి, అన్ని రకాల మనుషులు ఎదురుపడతారు. వాళ్ళందరినీ ప్రేమతో దగ్గర తీసుకొని హిందువుగా మనం హిందూ బంధువులని చెప్పుకొని తిరిగినప్పుడే మనం ధర్మరక్షకులని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. ధర్మం అనే పేరు ఉచ్చరించడానికి మనకి నైతిక అర్హత ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలా. ఇలాంటి వారి వల్లే ముందు హిందుత్వానికి, బీజేపీ పార్టీకి నష్టం ఉంది. అందు గురించి ఇలాంటి మీరు ఈసారైనా మారదారని ఆశిస్తున్నాను. మారకపోతే హిందువులు మీకు బుద్ధి చెప్తారు. అలాగే దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా నిక్కర్సగా పనిచేసే వ్యక్తులు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై శ్రీరామ్.